నమస్తే జిల్లావాణి న్యూస్ కు స్వాగతం. నా పేరు తరంగిణి. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. తమ కుటుంబానికి మంచి చేస్తేనే ఓటు వేయమని చెప్పిన ఏకైక సీఎం జగనేనన్న మంత్రి దాడిశెట్టి. తుని మండలం కేవో మల్లవరం గ్రామంలో గ్రామ సచివాలయం విలేజ్ క్లినిక్ ని ప్రారంభించిన రాజా. వైసీపీ సర్కార్ బీసీలను పూర్తిగా మోసం చేస్తుందని ఆరోపించిన విశాఖ పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యుడు పెతకంశెట్టి. నేడు రాష్ట్రంలో దిశానిర్దేశం లేకుండా పాలన చేసి అధోగతి పాలు చేసిన ఘనత జగన్కే దక్కుతుందని స్పష్టం చేసిన గణబాబు. ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పన ధ్యేయంగా రాష్ట్రంలో జగన్ పరిపాలన సాగుతుందన్న ప్రభుత్వ విప్ చిర్ల. రావులపాలెం మండలంలో సాధారణ నిధులతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన జగ్గిరెడ్డి. రానున్న సార్వత్రిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా సంసిద్ధంగా ఉన్న కాకినాడ జిల్లా పోలీస్ యంత్రాంగం. ఎస్పీఎస్ సతీష్ కుమార్ సూచనలతో ప్రతిపాడు నియోజకవర్గంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించిన సీఐ శేఖర్ బాబు. తమకు తమ కుటుంబానికి మంచి చేస్తేనే జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయండి. ఒక మనిషిగా ఆత్మానుసారం నడుచుకోవడం మన నైతిక బాధ్యతని మంత్రి దాడిశెట్టి రాజా తెలిపారు. కాకినాడ జిల్లా తుని మండలం కేవో మల్లవరం గ్రామంలో గ్రామ సచివాలయం విలేజ్ క్లినిక్ ని గ్రామ సర్పంచ్ గంక సత్యవతమ్మ యువనేత బెనర్జీ ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో బీజేపీ, తెలుగుదేశం, జనసేన పార్టీలు కూటమిగా ఏర్పడి జగన్మోహన్ రెడ్డిపై పోటీకి దిగుతున్నాయని, ప్రజలు అండదండలు ఉన్న జగన్మోహన్ రెడ్డిని ఈ కూటమి ఏమీ చేయలేదన్నారు. మళ్లీ వైఎస్ఆర్సీపీ అధికారులకు వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ మాకినేడు బాబీ, పోతల రమణ, శ్రీహరి రాజు, పోతల లక్ష్మణ్, బాధ్యతను వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఓపెన్ చేయడం రావడం జరిగింది. ఈ గ్రామంలో 2 సచివాలయాలు, 2 హెల్త్ సెంటర్లు, అంటే 2 ఆర్పీకేలు, అంటే ఈ గ్రామానికి సుమారు 2 కోట్ల రూపాయలు అభివృద్ధి నిమిత్తం ఈ గ్రామానికి పర్మనెంట్ అభివృద్ధి నిమిత్తం జగనన్న కేటాయించడం జరిగింది. మరి ప్రతిపక్షాలందరూ అభివృద్ధి లేదు అంటే మరి ఇది ఏంటి అని చెప్పేసి నేనే అని అడుగుతున్నాను. ఒకటైతే చెప్పగలను, ఈ ఆంధ్ర రాష్ట్రంలో అన్ని పార్టీలు బీజేపీ, కాంగ్రెస్, తెలుగుదేశం, జనసేన అన్ని పార్టీలు ఏకమై ఒప్పుకున్నారు. వాళ్ళ అక్క చెల్లెమ్మల తోడుతో జగన్ ఒప్పుకున్నాడు. చెప్పింది ఎందుకంటే జగన్ అధికారం చేపట్టినప్పటి కానించి యువత ఉద్యోగాలు అయితేనే, మహిళలు పేదల అభ్యున్నతికైతేనే, నాకు తెలిసినగా ఈ గ్రామానికి గత 4 సంవత్సరాలు 10 నెలల్లో 40 కోట్ల పైచీలకు అభివృద్ధి సంక్షేమ పథకాల రూపంలో అందాయి. నేను చెప్పేది కరెక్టా కాదమ్మా? ప్రతి ఇంటికి అమ్మఒడి, ప్రతి ఇంటికి పెన్షన్, చేయూత, విద్యా దీవెన, వసతి దీవెన. అందులో ఈ గ్రామంలో సుమారు 25-30 మంది ఉద్యోగాలు వచ్చాయి. ఈ గ్రామంలో నేను చెప్పింది ఏంటంటే 40 మంది కదా ప్రెసిడెంట్ గారు చెప్తున్నారు. 40 మందికి 12 సచివాలయాల్లో ఉద్యోగాలు, అంటే నెలకి 50-60 వేలు జీతం వచ్చి 12 మంది సచివాలయాల్లో ఉద్యోగాలు. ఇక్కడే అనుకుంటాడు ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు, ఎవరికైనా ఒకరికి ఉద్యోగం వచ్చిందా అంటాడు. ఈ గ్రామంలోనే 40 మందికి వచ్చే ఉద్యోగాలు. ఒక మాట అయితే చెప్పగలమ్మా, మన స్వతంత్రం వచ్చిన తర్వాత మన రాష్ట్రంలో గవర్నమెంట్ ఉద్యోగస్తులు 4 లక్షల మంది స్వతంత్రం వచ్చిన కానీ చెప్పుకోవాలి. జగన్ వచ్చిన తర్వాత ఇంకొక 4 లక్షల మంది ఆడయ్యారు. దగ్గరగా వైద్యంలో అయితేనే, విద్యలో అయితేనే, సచివాలయాల్లో అయితేనే ఇంకో 4 లక్షల మంది ఆడయ్యారు. ఇదంతా అభివృద్ధి కాదా? 70 సంవత్సరాలు ఒక పక్క, 2 సంవత్సరాలు కరోనా కింద పోతే, ఇంకో 2 సంవత్సరాలు 10 నెలలు ఒక పక్క జగనన్న పరిపాలన. ఒక్కసారి ఒక మాట చెప్తున్నానమ్మా, మీ గ్రామంలో పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా
మతాలకు అతీతంగా అందరికీ అభివృద్ధి సంక్షేమం అందింది. ఖచ్చితంగా నేను చెప్పగలను. మేము మంచి చేస్తేనే మాకు ఓటేయండి. మా పార్టీ కాదని మేము పథకాలు ఇవ్వడం మానేలేదు, మా పార్టీ కాదని మేము పెన్షన్లు ఇవ్వడం మానేలేదు. అందరికీ సంక్షేమం అభివృద్ధి చేసాం. ప్రతి ఇంటికి మీ ఇంటికి మంచి జరగలేదా మాకు ఓటేయద్దు, మంచి జరిగితే ఖచ్చితంగా మీరు ఆలోచించి మాకు ఓటేయమని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. వైసీపీ సర్కార్ బీసీలను పూర్తిగా మోసం చేస్తుందని పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యుడు గణబాబు అన్నారు. గోపాలపట్నంలోని ఆయన స్వగృహం నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గణబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో దిశానిర్దేశం లేకుండా పాలన గావించి అన్ని రంగాలను అధోగతి పాలు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని పేర్కొన్నారు. ముఖ్యంగా రాజధాని పేరిట 3 ముక్కల ఆట ఆడి ప్రజలను నట్టేట ముంచారని ఆరోపించారు. సంక్షేమం పేరుతో 10 రూపాయలు పంచుతూ 100 రూపాయలు దోపిడీకి గురి చేస్తున్నారని ఎద్దేవా చేశారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ పాలన పగ్గాలను చేపడుతుందని, వెనువెంటనే బీసీల సంక్షేమానికి పెద్దపీట వేస్తామని హామీ ఇచ్చారు. అలాగే ప్రజలను మాయమాటలతో మోసం చేసిన జగన్మోహన్ రెడ్డిపై తగిన చర్యలు తప్పకుండా ఉంటాయని తెలిపారు. విద్యకు సంబంధించి ఈ పీజీ విద్యార్థులకు కూడా ఫీజు రీఎంబర్స్మెంట్ అనేటువంటిది గతంలో మనం ఇచ్చేవాళ్ళం. తెలుగుదేశం ప్రభుత్వంలో ఇప్పుడు అది రద్దు చేశారు. దాన్ని మరలా పునరుద్ధరణ చేయడం, షరతులు లేకుండా విదేశీ విద్యకి ఇప్పుడు బోర్డు కండిషన్స్ అందుకని అమలు చేయడానికి, ముఖ్యంగా బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కానీ, ముఖ్యంగా కాన్స్టిట్యున్సీలో రెసిడెన్షియల్ స్కూల్స్ని కూడా ఏవైతే ఉంటాయో బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ని అప్గ్రేడ్ చేసి జూనియర్ కాలేజెస్గా అవి అప్గ్రేడ్ చేయడానికి, స్టడీ సర్కిల్ కానీ ఇట్లాంటి విద్యా పథకాలు కానీ ఇవన్నీ కూడా చేయడం, ముఖ్యంగా బీసీ స్టేషన్లు ఏర్పాటు చేసి కార్పొరేషన్కి ఏ నిధులు ఇవ్వకపోగా ఆ కార్పొరేషన్లు ఎందుకున్నాయో తెలియని పరిస్థితిలో ఈరోజు కార్పొరేషన్లో ఉండే నియామకం అయినటువంటి సభ్యులు ఉన్నారు. సో కార్పొరేషన్స్ కూడా పటిష్టంగా ఆయా సామాజిక వర్గాలకి న్యాయం జరిగే విధంగా ఎప్పుడైతే సప్లాన్ నిధులు కూడా ఈరోజు 1,50,000 కోట్లు కేటాయింపబడతాయో ఆ నిధులతో వారందరికీ కూడా సముచితమైనటువంటి ఉపాధి కలిగే విధంగా, అదేవిధంగా విద్యావకాశాలు కలిగే విధంగా వీటిని ఖర్చు పెట్టేటువంటి విధంగా ఈరోజు ఓవరాల్గా బీసీలు అంటే ఒక బ్యాక్ బోన్గా ఈ రాష్ట్ర సంపదలో, రాష్ట్ర ఆర్థికాభివృద్ధిలో వారి భాగస్వామ్యం ఎక్కువ ఉండాలి. సమాజంలో సగం భాగం పైన ఉండేటువంటి వారికి వాళ్ళందరినీ కూడా ప్రమోట్ చేయడానికి ఈరోజు ఏదైతే జైహో బీసీ పేరిట జరిగినటువంటి సభలో ఇవన్నీ కూడా మరి బీసీలకు సంబంధించినటువంటి ఏవైతే పథకాలు మేము అమలు చేయడానికి రేపు రాబోయే కాలంలో ఇది ఒక మేనిఫెస్టోగా బీసీలకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చేటువంటి ఒక ప్రభుత్వంగా ఉమ్మడి ప్రణాళిక చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మన ప్రకటన చేయడం, దీన్ని మీరు అందరూ కూడా గుర్తించాల్సిందిగా మీ ద్వారా ప్రతి ఒక్క బీసీ కులాల వాళ్ళందరికీ కూడా మీ ద్వారా అప్పీల్ చేస్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హయాంలో అభివృద్ధి లేదు అని మాట్లాడే టీడీపీ నాయకులకు చెంపపెట్టుల నియోజకవర్గంలో ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించామని రావులపాలెం ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు చెర్ల జగ్గిరెడ్డి అన్నారు. ఈ సందర్భంగా రావులపాలెం గ్రామంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు ప్రజలతో కలిసి 8,40,00,000 రూపాయలతో నిర్మించిన ఇందిరా కాలనీ వాయ్నాట్ షోరూం వద్ద R&B రోడ్డు మరియు గడప గడపకు మన ప్రభుత్వం నిధులు, గ్రామ పంచాయతీ నిధులు, మండల ప్రజాపరిషత్ నిధులతో నిర్మాణం చేసిన సిమెంట్ డ్రైన్ను, 5 కోట్ల రూపాయలతో నిర్మించిన CRC రోడ్డు ఆటో స్టాండ్ వద్ద R&B సిమెంట్ రోడ్డును, 8 లక్షల రూపాయలతో నిర్మించిన కాలువ అవతల కొబ్బరికాయల సత్యనారాయణ గారి వీధి CC రోడ్డు మరియు అండర్ గ్రౌండ్ డ్రైనేజీలను కలిపి మొత్తం 14,66,10,000 రూపాయల అభివృద్ధి పనులను ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు చెర్ల జగ్గిరెడ్డి ప్రారంభించారు. మరి పుట్టినటువంటి ప్రాంతం రుణం తీర్చుకొని ఉంటే బహుశా ఇదేనేమో. ఏం చేతంటే చాలా దృష్టి పెట్టి వేదిక మీద ఉన్న పెద్దలు వెంకటరెడ్డి గారు కానీ, అలాగే రామకృష్ణరెడ్డి గారు కానీ, లేదా ఉన్నటువంటి జడ్పీటీసీ గారు కానీ, ఎంపీపీ గారు కానీ, నేను కానీ, లేదా ఉన్నటువంటి మన సర్పంచ్ గారు, ఉండేది గారు, ఇంకా మా ఎంపీటీ సభ్యులు కానీ అందరూ కూడా మాట మీద ఉండి, ఒక వార్డు మెంబర్లు కానీ అందరూ కూడా వార్డు మీద ఉండి మేమందరం రాజకీయ నాయకులు కాదు, రాజకీయ సేవకులు అనే విధంగా ఈరోజు రావులపాలెన్ని మరి అభివృద్ధి చేసుకోవడమే కాకుండా ఎప్పటి నుంచో పరిష్కారం కానటువంటి అనేక సమస్యల్ని రావులపాలెం గ్రామంలో పరిష్కారం చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా చాలా ఇబ్బంది ఉన్నటువంటి తరుణంలో, ఈ గ్రాంట్లు తెచ్చుకోవడం చాలా ఇబ్బంది ఉన్న తరుణంలో CRF రోడ్లు, అంటే CRF రోడ్లు జయంతి, మరి పేరు జయంతి అని కదా, జయంతి సుబ్రహ్మణ్య గారికి సహాయ శాఖలు కూడా తీసుకుని మరి CRF లో పెట్టినటువంటి గ్రాంట్లు మనం తెచ్చుకోవడం,
అది మొట్టమొదటి 2 సంవత్సరాల క్రితం ప్రతిపాదన చేసుకుని ఢిల్లీ కూడా వెళ్ళొచ్చి దాన్ని మూవ్ చేసుకోవడం, ఒక ప్యాకేజ్ మనకి రావడం జరిగింది. ఆ ప్యాకేజీలో భాగంగానే ఇవాళ గోపాలపురం గ్రామం డబల్ లేన్ గా 9 కోట్లు పెట్టి డెవలప్ చేసుకున్నా. అలాగే ఇవాళ ఉన్నటువంటి ఈ యొక్క ప్రధానమైనటువంటి ఈ రోడ్డు అంతా సీసీ రోడ్డుగా ఏర్పాటు చేసుకోవడం అయినా, ఇంకా అనేక ప్రధానమైనటువంటి రహదారులు మరి వైనాడ్ జంక్షన్ దగ్గర కానీ ఇలా అనేక కార్యక్రమాలు, సౌందర్య నగర్ కాలనీకి వెళ్ళేటువంటిది కానీ లేదా కాలువతున్నటువంటి రోడ్డు కానీ ఇవన్నీ అభివృద్ధి చేసుకోవడం. అలాగే కొమరదనం కానీ ఏతుకోట గ్రామం కానీ ఇట్లా ఒక 5 గ్రామాలకి ఒక 2 సంవత్సరాల క్రితం పెట్టిన ప్రతిపాదనలో 28 కోట్ల రూపాయలు తెచ్చుకుని మనం ఈ కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా చేసుకుందాం. అలాగే ఈ కార్యక్రమాన్ని చేయాలని ఆలోచన ఉన్నా కొంత గ్రాంట్ల ఇబ్బంది ఉండి ఎవరు ముందుకు రాకపోతే మోహన్ రెడ్డి నీకు తప్పదు, ఇంకా మా గురించి అన్న తప్పదంటే ఊరు గురించి మరి సిఆర్సీఎల్ అయితే మీరు వెంకటరెడ్డి రోపశిల్పి వెంకటరెడ్డి గారు మీరు అందరూ కలిపి ఎలా అయితే అభివృద్ధి చేస్తున్నారో అలాగే చేయాలి. మా వంతుగా మేము కూడా మీకు ముందున్నటువంటి రోడ్లు ఏర్పాటు చేస్తామని వారికి కూడా ఒప్పించి ఒక రకంగా మరి ఈ కార్యక్రమాలన్నీ తక్కువ టైంలో ఈ కార్యక్రమాలన్నీ మనం పూర్తి చేసి ప్రారంభిస్తామని అనుకోలేదు నేను. అట్లాంటి చాలా స్పీడ్గా కష్టపడి పనిచేసి చేశాం. మరి ముఖ్యంగా రావులపాలెనికి ఒక ప్రధానమైనటువంటిది ఏదైతే రావులపాలెంలో గ్రామం పెద్దది, ఊరు పెద్దది, అలాగే ఇక్కడ దోవలు కూడా పెద్దయే. ఉన్నటువంటి ప్రధానమైన డ్రైన్లు ఏవైతే ఉన్నాయో అవి పైన కవర్ స్లాబ్స్ లేకపోవడం, ఎప్పటి నుంచో సుమారు 30 సంవత్సరాలుగా ఉన్నటువంటి ఇందిరా కాలనీ డ్రైన్, వైనాడ్ జంక్షన్ నుంచి వచ్చేటువంటి డ్రైన్ మరి సఫలీకృతం కావట్లేదు. వాస్తవంగా ఈ గ్రాంట్ కూడా రాని పరిస్థితి ఉంటే మరి నేనైతే గడపగడపగా పెట్టిన గ్రాంట్ కొంత, అలాగే మండల పరిషత్ ఏదైతే మా ఎంపీడీసీని మండల పరిషత్ మనం గెలిపించుకున్నామో దాని నుంచి కొంత, అలాగే జడ్పీటీసీ సీని గారి ద్వారా గ్రాంట్ కొంత, అలాగే గ్రామ పంచాయతీ నిధులు పెట్టి ఎలా 4 చేతులు కలిపాం కనుక ఇవాళ మనకి డ్రైనేజ్ కార్యక్రమం కూడా మనం పూర్తి చేస్తాం. కాకినాడ జిల్లా ప్రతిపాడు రానున్న సార్వత్రిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా ముందస్తు చర్యలతో పట్టణాలు, పల్లెల్లో మేమున్నామంటూ ప్రజలకు భరోసా ఇస్తూ కాకినాడ జిల్లా పోలీసులు ముందుకు సాగుతున్నారు. అందులో భాగంగా కేంద్ర బలగాలతో శనివారం ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతిపాడు సీఐ ఎం శేఖర్ బాబు మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ సూచనలతో ప్రతిపాడు నియోజకవర్గంలో వివిధ గ్రామాలలో స్థానిక పోలీసు అధికారులు, పోలీసు సిబ్బంది, కాకినాడ జిల్లాకు ఎన్నికల భద్రతా విధుల నిర్వహణకు వచ్చిన కేంద్ర రక్షణ బలగాలైన సిఆర్పీఎఫ్, సిఐఎస్ఎఫ్ బృందాలతో కలిసి సమస్యాత్మక గ్రామాలు, పట్టణాలలో రానున్న ఎన్నికలలో ప్రజలు ప్రశాంత వాతావరణంలో వారి ఓటు హక్కు వినియోగించుకునేలా వారి భద్రత, పోలింగ్ కేంద్రాల ప్రాంతాలలో శాంతియుత వాతావరణ పరిస్థితులు కల్పించే ఉద్దేశంతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహిస్తున్నారని తెలిపారు. స్థానిక డివిజనల్ పోలీసు అధికారుల ఆధ్వర్యంలో ప్రతిపాడు ఎస్ఐ ఎం పవన్ కుమార్, ఏలేశ్వరం ఎస్ఐ జి సతీష్ కుమార్, అన్నవరం ఎస్ఐ వి కిషోర్ కుమార్, కేంద్ర బలగాల అధికారులు, పోలీసు సిబ్బంది ఈ కవాతులో పాల్గొని రానున్న ఎన్నికల విధుల కోసం తాము సిద్ధంగా ఉన్నామంటూ కవాతు ద్వారా చాటి చెప్పారు. మీకు నచ్చిన అభ్యర్థికి స్వేచ్ఛాయుత వాతావరణంలో వినియోగించుకోవడానికి ఇటువంటి రాగద్వేషాలకి, ఇటువంటి ప్రలోభాలకి, ఇటువంటి భయాందోళనకు గురి కాకుండా మీకు నచ్చిన వ్యక్తిని మీరు ఓటేసుకోవడానికి అన్ని వసతులు, అన్ని రక్షణ చర్యలు కూడా ఏర్పాటు చేయడం అనేసి మీకు కవాతు యొక్క ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే కొన్ని అపోహలు ఉంటాయి, ఏదో గొడవలని లేకపోతే ప్రశాంతమైన వాతావరణం జరగదని, అలాంటి అనుమానాలకు ఎటువంటి తావివ్వకుండా పూర్తి సంసిద్ధంగా ఉన్నారని చెప్పేసి యంత్రాంగం అంతా కూడా ఎలక్షన్ కమిషన్ అండర్లో సజావుగా సక్రమంగా ఎన్నికలు జరుగుతాయని మీకు భరోసా కల్పించడం కోసం అయితే మా యొక్క కవాతు. ఇందులో రాష్ట్ర పోలీసు యంత్రాంగం, కేంద్ర బలగాలన్నీ కూడా పార్టిసిపేట్ చేయడం చూస్తున్నారు. మీకు ఒకటే భరోసా, మీ యొక్క ఓటుని ప్రశాంతంగా ఎటువంటి అల్లర్లు లేకోకుండా స్వేచ్ఛాయుత వాతావరణంలో మీరు వినియోగించుకోవడానికి పూర్తి ఏర్పాట్లు జరుగుతున్నాయి. మీరు ఎవరు కూడా ఆధారపడద్దు, అదేవిధంగా ప్రలోభాలకు గురి కావద్దు. ముఖ్యంగా ఎవరైనా అసాంఘిక శక్తులు, దుష్టులు ఎవరన్నా ఎలక్షన్ పేరు చెప్పి అల్లరి సృష్టించడానికి, గొడవలు పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే కఠినమైన చర్యలు తీసుకోబడితే ఈ కఠినమైన చర్యలు ఒక్కసారి కనుక ఎలక్షన్ సమయంలో కేసులు ఇన్వాల్వ్ అయితే కనుక ఆ మనిషి మరణించే వరకు కూడా ఆ కేసులు అతను వెంటాడుతూ ఉంటాయి. ప్రతి ఎలక్షన్కు కూడా దగ్గరికి రాగానే తీసుకొచ్చి ఎక్కడున్నా, ఏ స్థాయిలో ఉన్నా గౌరవంగా బ్రతుకుతున్న భార్య బిడ్డలతో, కొడుకులు, కోడళ్ళు, కూతుళ్ళు, అల్లుళ్ళు, మనవరాలతో బ్రతుకుతున్నప్పటికీ కూడా
మనిషి బ్రతుకున్నంత కాలం కూడా ఎలక్షన్ రాగానే తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో కూర్చోబెడతారు. సబ్బవరం మండలంలోని మొగలిపురం శివారు గ్రామంలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ ఆధ్వర్యంలో శ్రీ వీరాంజనేయ తీర్థ మహోత్సవం ఘనంగా జరిగింది. శుక్రవారం ఉదయం నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారికి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. అలాగే మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ, మాజీ ఎంపీపీ గండి దేముడు, సీనియర్ టీడీపీ నాయకులు గండి రవికుమార్, వైసీపీ నాయకులు బోను గంగునాయుడు, ఎంపీటీసీ తమరాన బంగారు నాయుడు, మాజీ సర్పంచ్ బైలపూడి దేముడు, టీడీపీ నాయకుడు అంగటి నాని స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా శివారు గ్రామ పెద్దలు శ్రీ వీరాంజనేయ యూత్ సభ్యుల నిర్వహణలో ఎడ్ల పందాలు, అన్న సమారాధన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా ఏర్పాటు చేసిన లిటిల్ స్టార్స్ బృందం వారిచే చిన్నారులు ప్రదర్శించిన కోలాటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, వీరాంజనేయ యూత్ సభ్యులు పాల్గొన్నారు. సంప్రదాయకాయ నమః కవితానాయకాయ నమః భవిష్యత్తరాయణాయ నమః ప్రాజ్ఞాయ నమః ఓం రామదూతాయ నమః మహాశివరాత్రి రాజకీయ మీరు తర్వాత దేవతాభ్యో నమః ఆది దేవతా సిద్ధరాశ నమః శిఖర దేవతాభ్యో నమః ఓం బ్రహ్మ దేవతాభ్యో నమః కలం ధాన్యం పశుపతనామం మత్స్యనారాయణ వాసు దేవాయ కలం ధాన్యం పశుపతి బోక అశోక్ గారు 500 రూపాయలు ధన సాయం చేశారు. శివతేజ వీరిది 7 మంది. అలాగే జనం చాలా ఎక్కువ అయిపోయింది. ఏంటి నేచురల్ తిరిగి దుర్గా ప్రసాద్ కేఎల్బి పట్నం వీరి బండి ఇప్పుడు ట్రాక్ మీద పరుగులు తీస్తుంది. తీసుకోవాలండి, ప్రేక్షకులు ఎవరు ట్రాక్ మధ్యలోకి రాకుండా ఈ యొక్క వాలంటీర్స్ రెస్పాన్స్ తీసుకోవాలి. ఇలా చక్కగా స్పీడ్గా పరిగెడుతున్నాయి. దుర్గా ప్రసాద్ కేఎల్బి పట్నం గారు బండి ఫస్ట్ రౌండ్ కంప్లీట్ చేసుకుని రెండో శ్రీ విశేషులు శ్రీ గెలవడానికి ఆల్మోస్ట్ అన్ని ప్రయత్నాలు చేస్తుంది. అలాగే కోనసీమ తిరుమల వాడపల్లి వెంకన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు కోరిన కోర్కెలు తీర్చుచూ కొంగు బంగారంగా విరాజిల్లుతూ 7 వారాల వెంకన్న దర్శనం 7 జన్మల పుణ్యఫలమంటూ ఖ్యాతిగాంచిన కోనసీమ తిరుమల వాడపల్లి వెంకన్న ఆలయానికి శనివారం భక్తులు పోటెత్తారు. మాఘమాసం చివరి శనివారం కావడంతో విశేషంగా భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేసినట్లు ఆలయ కమిటీ చైర్మన్ రుద్రరాజు రమేష్ రాజు, ఆలయ డిప్యూటీ కమిషనర్ భూపతిరాజు కిషోర్ కుమార్ తెలిపారు. అమ్మ బెల్లంకొండ దుప్ప ఎక్కడున్న సమాచార కేంద్రానికి రావాలి. నర్సాపురం మాస్టర్ బెల్లంకొండ దుప్ప.
అయ్యో కాదమ్మా చెప్పచ్చు కదా రావాలి చాలా మంది వైఎస్ఆర్సీపీ సెంట్రల్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వెల్లంపల్లి శ్రీనివాసరావు, ఎంపీగా పోటీ చేస్తున్న కేశినేని నాని గెలుపు కోసం యాదవుల ఏలూరు రోడ్లో గల టింబర్ మర్చెంట్ హాల్ నందు జరుగుతున్న ఆత్మీయ సమావేశం విజయవంతం చేయాలని కోరారు. మాజీ డిప్యూటీ మేయర్ గోగుల వెంకటరమణ, ఉమ్మడి వెంకట్రావు, ఏరగొర్ల శ్రీరాములు, ఈసారపు రాజు మాట్లాడుతూ యాదవులను మోసం చేసిన బోండా ఉమాని ఓడించాలని కోరారు. నియోజకవర్గంలో ఎస్సీ, ఎస్టీ, బీసీల ద్రోహి బోండా ఉమా అని తెలిపారు. ఈ కార్యక్రమంలో కనపర్తి కొండ, అంగిరేకుల నాగేశ్వరరావు, జొన్నలగడ్డ రామకృష్ణ, బొడ్డు రమేష్, అంబటి రాధాకృష్ణ, సుబ్బారావు, బోను, దుర్గా నరేష్ తదితర యాదవ నాయకులు పాల్గొన్నారు. యాదవ సోదరులు, యాదవ ప్రముఖులు అందరూ పాల్గొని గ్రామాన్ని అలాగే ఈ సమావేశం కళ్యాణ మండపం, చేతరాపురం తిమ్మడికు కళ్యాణ మండపం, ఈ సమావేశానికి యాదవ సోదరులందరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా మీ ద్వారా తెలియజేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు అందరి దగ్గరికి వెళ్ళి బతులు అడుగుకుంటున్నాడు. పొత్తులు టైప్ అవ్వండి, మీ అందరు సహకారం ఇవ్వండి అంటే దాని అర్థం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తున్నారు. ఆయన గెలుపుని ఆపలేక ఇవాళ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అన్ని పార్టీల వాళ్ళ దగ్గరికి వెళ్ళి వసంత కృష్ణప్రసాద్ తెలుగుదేశం పార్టీలో చేస్తున్నారు. ఎన్నోరికైనా మాట్లాడిన మాటలు మీరు తెలుగుదేశం పార్టీ. అలాగే శ్రీదేవి, కొండవల్లి శ్రీదేవి, మీరు చాలా బాగుంది. వెల్లంపల్లి గారికి మహిళలైతే హారతి నుంచి స్వాగతం చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏదైతే పేదవారికి అడుగు బలహీన వర్గాలు ఏదైతే 70-80% మంది ఉన్నారో వాళ్ళ యొక్క సామాజిక భద్రత, సామాజిక న్యాయం, సామాజిక సమతుల్యత, సోషల్ రెస్పెక్ట్ కూడా స్వాగతం ప్రతి ఒక్కరు మరి సెంట్రల్ కాన్స్టిట్యూన్సీలో ఎవరైతే యాదవులు ఉన్నారో ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయవలసిందిగా వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి, చెట్టు నాని గారికి విజయాన్ని కాంక్షిస్తూ మరి శుభాకాంక్షలు చేయవలసిందిగా కోరుతున్నాను. దాదాపు 34,000 ఓట్లు పేర్చుకున్న యాదవ సామాజిక వర్గం ఇవాటి రోజున అందరూ ఒక తాటి మీదకి వచ్చి యాదవ ఎవరైతే ఉన్నారో సెంట్రల్ నియోజకవర్గంలో పెద్దవాళ్ళందరినీ కూడా సంప్రదించి ఖచ్చితంగా గతంలో దాదాపు 6 సీట్లు కార్పొరేషన్ ఇచ్చినాయి. అలాగే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కూడా యాదవులకు అక్కరపేట వేశారు కాబట్టి ఖచ్చితంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ వరుపుల సుబ్బారావు ఆధ్వర్యంలో ప్రత్తిపాడు, ఏలేశ్వరం, శంఖవరం, రైతులపూడి మండలాల దైవ సేవకులు, క్రైస్తవ మత పెద్దలకి ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్, కాకినాడ ఎంపీ అభ్యర్థి సోదరుడు ముత్యాల శ్రీనివాస్, కాకినాడ జిల్లా పాస్టర్ల ఫెలోషిప్ అధ్యక్షుడు శామ్యూల్ సాగర్ హాజరయ్యారు. యార్లగడ్డ రాజా చౌదరి అధ్యక్షతన జరిగిన ఈ ఆత్మీయ సమావేశంలో పలువురు దైవజనులు వరుపులని ఆశీర్వదిస్తూ మాట్లాడారు. ఈ సందర్భంగా అనంత ఉదయ్ భాస్కర్ మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్, నియోజకవర్గ ఇన్ఛార్జి అభ్యర్థి వరుపుల సుబ్బారావులని గెలిపించాలని కోరారు. వరుపుల సుబ్బారావు మాట్లాడుతూ క్రైస్తవుల సంక్షేమానికి కృషి చేస్తుంది సీఎం జగన్మోహన్ రెడ్డినని తెలుపుతూ మీ అందరికీ తానెప్పుడు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో 4 మండలాల వైఎస్ఆర్సీపీ నాయకులు, దైవజనులు పాల్గొన్నారు. అంత ఆదరణ ఉంది. ఎందుకంటే అంత ఆదరణ ఎందుకు వస్తామంటే
కమ్యూనిటీ స్థానాలు కేటాయించాలని మనం చెప్తున్నాం. క్రిస్టియన్ కమ్యూనిటీ స్థానాలు కనీసం 10 కన్నా ఇక్కడ పాప పద్ధతి కూడా మేము మీటింగ్ ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంది కాబట్టి ప్రతి మండలంలో కూడా ఒక స్థానాలు కమ్యూనిటీ స్థలాలు ఇప్పించమని కోరుతున్నామండి. సకల జనుల చైతన్యం కోసం నిర్వహించిన రేపటి కోసం పాదయాత్ర లక్ష్యం నెరవేరిందని తణుకు తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే ఆరిమిలి రాధాకృష్ణ వెల్లడించారు. వైసీపీ అసమర్థ అరాచక పాలన మీద అన్ని వర్గాల ప్రజల్లోనూ అవగాహన కలుగుతుందని ఆయన వివరించారు. ప్రజల జీవితాల్లో నిప్పులు పోసిన ఈ పాలనను తరిమేసి తెలుగుదేశం జనసేన ఉమ్మడి ప్రభుత్వాన్ని తెచ్చుకునేందుకు ప్రజలు సమాయత్తమవుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా తెలుగుదేశం పార్టీ జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఈ పాదయాత్ర నిర్వహిస్తూ ఆఖరి రోజుగా ఈరోజు వేల్పూర్ గ్రామంలో ఈ పాదయాత్రని కొనసాగించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు సకల జనులు చైతన్య యాత్ర. అన్ని వర్గాల ప్రజలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వలన ఇబ్బందులు పడినటువంటి అన్ని వర్గాలు, అన్ని కులాలు ప్రజలందరూ కూడా ఈరోజు పెద్ద ఎత్తున పాదయాత్రలో పాల్గొని వారందరూ కూడా సంఘీభావం ప్రకటించడం ఈరోజు ఈ ప్రభుత్వ పరిపాలనకి ఒక నిదర్శనం అని సందర్భంగా తెలియజేస్తున్నా. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి 4.5 సంవత్సరాల పరిపాలనలో గ్రామాల్లో అభివృద్ధి అనేది పూర్తిగా నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి. పారిశుద్ధ్యం అనేది ఎక్కడా కూడా లేదు. గతంలో తణుకు పట్టణంలో ఈరోజు మేము పాదయాత్ర చేసినప్పుడు కానీ, గ్రామాల్లో పాదయాత్ర చేసినప్పుడు కానీ పారిశుద్ధ్యానికి ఎక్కడా కూడా ప్రాధాన్యత ఇవ్వకుండా ఈ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహించడం వల్ల ప్రజలందరూ కూడా తీవ్ర అనారోగ్య బాధలు పడుతూ, వైరల్ ఫీవర్లు పడుతూ ఈరోజు ఎక్కడ గ్రామాల్లో చూసినా, పట్టణంలో చూసినా ఈరోజు చాలా అప్రశుభ్రతమైనటువంటి వాతావరణం కనబడుతుంది. ప్రజలందరూ కూడా ఒకటే చెప్తున్నారు, గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కనీసం దోమల మందులు ఇటువంటివన్నీ కూడా ఎప్పటికప్పుడు చేయించేవారు. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీసం ఇటువంటివన్నీ కూడా చేయించలేదని. ఈ విధంగా అనేకమైనటువంటి సమస్యలను, గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలను కూడా ఈ 16 రోజులుగాను కూడా మా దృష్టికి తీసుకురావడం జరిగింది. రాబోయే రోజుల్లో మరలా తెలుగుదేశం, జనసేన, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో నూతన ప్రభుత్వం వస్తేనే మన రాష్ట్ర పరిస్థితి బాగుపడుతుంది. అదేవిధంగా మన జీవన ప్రమాణాలు మెరుగవుతాయి, మన గ్రామాలు అభివృద్ధి చెందుతాయి, మనకు సంక్షేమం అందుతుంది అనేది ప్రతి ఒక్కరు కూడా బలంగా నమ్ముతున్నారు. ఆ దిశగా ఈరోజు ప్రజలందరూ కూడా ముందుకు వచ్చి పెద్ద ఎత్తున ఈ పాదయాత్రకి సంఘీభావం ప్రకటిస్తున్నారు. ఈరోజు మేము చేసినటువంటి ఈ పాదయాత్ర నియోజకవర్గంలోనే అనేక వర్గాలని, అనేక మంది ప్రజల్ని కూడా కలుసుకోవడం జరిగింది. అన్ని వర్గాలు కూడా ముక్తకంఠంతో చెప్పింది ఈ ప్రభుత్వం చేసినటువంటి అసమర్థమైనటువంటి పరిపాలన, అవినీతి పరిపాలన మీద, అలాగే గ్రామాల్లో ఉన్నటువంటి అన్ని విధాలుగాను కూడా పడినటువంటి ఇబ్బందుల వలన మరొక 40 రోజుల్లో ఈ నియోజకవర్గంలో, ముఖ్యంగా తణుకు నియోజకవర్గంలో తెలుగుదేశం జనసేన జెండా. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా భక్తుల శివనామ స్మరణతో మారుమ్రోగిన మురమళ్ల శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి ఆలయం. మురమళ్ల వీరేశ్వర స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు, రాష్ట్ర నలుమూలల నుండి వచ్చిన భక్తులతో కిటకిటలాడిన కాట్రేనికోన మండలంలో కుండలేశ్వరం, ముమ్మిడివరం ఉమా మహేశ్వర స్వామి ఆలయం, తాళ్లరేపు యానాంలో శివాలయాలు తెల్లవారుజాము నుండి వృద్ధ గౌతమి గోదావరిలో పుణ్య స్నానాలు ఆచరించి మహాశివునికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేసి మహాశివునికి దర్శనానికి ఆలయం వద్ద క్యూ లైన్లో భక్తులు బారులు తీరారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. భరద్వాజాంతర్భూత పావన వృద్ధ గౌతమి తీరం ఈ కోనసీమ ప్రాంతంలో మునిమండల గ్రామం, మురమల గ్రామంలో శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి వారు నిత్య కళ్యాణం పచ్చదోరణంగా విరాజిల్లుతున్నారు. మహాశివరాత్రి మహోత్సవ ఏర్పాట్లలో భాగంగా మార్చి 8వ తారీఖు అనగా ఈ రోజు నుండి 12వ తారీఖు వరకు స్వామివారి సన్నిధిలో మహాశివరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవపేతంగా జరగనున్నాయి. అలాగే అమలాపురం పర్యవేక్షణాధికారి, తనిఖీ అధికారి ఇన్స్పెక్టర్ గారు రామలింగేశ్వరరావు గారు, అలాగే చైర్మన్ వాసరాజు గారు, కార్యనిర్వహణాధికారి మాచిరాయ లక్ష్మీనారాయణ గారి పర్యవేక్షణలో మరి ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. మరి ఇవాళ తెల్లవారుజాము నుండి అధిక సంఖ్యలో భక్తులు దగ్గరలో ఉన్నటువంటి పవిత్ర వృద్ధ గౌతమి తీరంలో స్నానాలు ఆచరించి మరి తెల్లవారుజాము నుండి స్వామివారి దర్శనాలు చేసుకోవడం, పంచామృతాభిషేకాలు, నిత్యాభిషేకాల్లో పాల్గొంటున్నారు. మరి ఇవాళ శుక్రవారం మహాపర్వదినం పురస్కరించుకుని అధిక సంఖ్యలో ఇవాళ మహాశివరాత్రి సందర్భంగా స్వామివారి ఆలయానికి రావడం ఇచ్చేయడం జరిగింది. ఇక్కడ భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అధికారులు ప్రత్యేక క్యూ లైన్లతో పాటు చంటి పిల్లలకి పాలు, అలాగే వృద్ధులకి, వికలాంగులకి ప్రత్యేక ఏర్పాట్లు చేయడం కూడా జరిగింది. అలాగే ఈ ఏర్పాట్లో భాగంగా 5 రోజుల పాటు అంటే ఇవాళ నుండి
5 రోజుల పాటు పలు ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు కూడా మరి స్వామివారి సన్నిధిలో ఏర్పాటు చేయడం జరిగింది. చిన్నపిల్లలు కూచిపూడి, భరతనాట్యం వంటి కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ రోజున మహాశివరాత్రి మహాపర్వదినం పురస్కరించుకుని స్వామివారి విశేషంగా ద్వాదశ పుష్కర నది జలాభిషేకం. మన భారతదేశంలో పుష్కరాలు జరిగే 12 నదులు గంగా, యమున, సరస్వతి, తుంగభద్ర, ప్రణీత, సింధు, కావేరి ఇత్యాది 12 నదుల నుంచి జలాలు తీసుకొచ్చి మహాశివరాత్రి రోజున విశేషంగా అభిషేకం చేయడం జరుగుతుంది. ఆలయ అర్చకులు యనమంట సుబ్బారావు గారు, అలాగే పురోహితులు నాగపట్టి రామకృష్ణమూర్తి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని మరికొద్ది సేపట్లో గంగా నదులతోటి 12 నదులు తీసుకొచ్చిన జలాలతోటి అభిషేకం ప్రారంభం చేస్తారు. అలాగే సాయంత్రం సోలాల సంబరం, అలాగే జ్యోతిర్లింగార్చన, జ్యోతి ప్రజ్వలనతో పాటు లింగార్చన, అలాగే మహానివేదన అనంతరం కళ్యాణం కూడా అత్యంత వైభవపేతంగా ఈవేళ నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఆఖరి రోజున మంగళవారం నాడు 12వ తారీఖున మన దగ్గరలోని పవిత్ర వృద్ధ గోదావరి తీరంలో స్వామివారి అమ్మవార్లను మరి ఆలయం దగ్గర నుండి విశేషంగా బాజా భయంత్రులతోటి విశేషమైనటువంటి అలంకారాలతోటి రథోత్సవం జరుపుకుంటూ మరి వృద్ధ గోదావరి తీరంలో స్వామివారి అమ్మవారి యొక్క తెప్పోత్సవ మహోత్సవాన్ని వైభవపేతంగా నిర్వహించున్నారు. కాబట్టి స్వామి భక్తులు 50 మంది కూడా ఆలయానికి విచ్చేసి స్వామివారి దర్శించుకుని తరించవలసిందిగా కోరుతున్నాం. మరి ఈ రోజు మహాశివరాత్రి మహాపర్వదినం పురస్కరించుకుని జిల్లా నలుమూల అధిక సంఖ్యలో భక్తులు రావడం జరిగింది. తెల్లవారుజాము 2 గంటల నుండి కూడా భక్తులు క్యూలో ఉండడం జరిగింది. అలాగే 4 గంటల నుంచి అభిషేకాలు ప్రారంభం అయ్యాయి. సుమారు ఇప్పటి వరకు 10,000 మంది పైగా దర్శించుకుంటారని అంచనా వేస్తారు. అలాగే సాయంత్రం కూడా మరి అలాగే ఇంకొక 20,000 వరకు భక్తులు వస్తారని చెప్పి అధికారులు అంచనా వేస్తున్నారు. పిల్లలకి ఎటువంటి ఆటంకాలు కన్నా వారికి పాలు ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే మెడికల్ క్యాంప్ కూడా ఇక్కడ నిర్వహించడం జరిగింది. అలాగే వృద్ధులకు, వికలాంగులకు స్పెషల్ ప్రత్యేక క్యూ లైన్లు, అలాగే ప్రత్యేక దర్శనం కూడా క్యూ లైన్లు ఏర్పాటు చేయడం కూడా జరుగుతోంది. ఓం నమః శివాయ. ఐపోలవరం మండలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మురమల గ్రామంలో వేంచేసిన శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర వారి దేవస్థానంలో మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా ఈరోజు తెల్లవారుజాము నుంచి భక్తులు అధికంగా స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది. అలాగే తెల్లవారుజామున తీర్థబిందుతో మొదలయ్యి స్వామివారి ప్రథమాభిషేకం, అలాగే స్వామివారి అభిషేకాలతో పాటు మొదలై ఉచిత దర్శనంతో, అలాగే ప్రత్యేక దర్శనం, ఉచిత దర్శనంతో స్వామివారిని భక్తులందరూ వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. స్వామివారి భక్తులకి వచ్చే వాళ్ళందరికీ అనేక విధాలుగా ఏర్పాటు చేసి ఉన్నాం. ఉచితంగా పాలు, అలాగే పిల్లలకి పాలు, బిస్కెట్లు, అలాగే ఉచిత మంచినీటి సదుపాయం, అలాగే అన్నప్రసాదము, ఉచిత ప్రసాదం కూడా ఏర్పాటు చేయడమైంది. అలాగే మెడికల్ క్యాంపులు కూడా ఏర్పాటు చేయడమైంది. రవాణా సౌకర్యం కూడా కలుగుతూ దేవస్థానం చేరడానికి, అదేవిధంగా పోలీసు బందోబస్తు తోటి క్యూ లైన్లు పటిష్టంగా ఏర్పాటు చేసి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకోవడమైంది. స్థానిక గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు, అదేవిధంగా ధర్మకర్తల మండలి, అలాగే స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పొన్నాడు సతీష్ కుమార్ గారి వారి యొక్క సూచనల మేరకు, మరియు మాజీ మండలి చైర్మన్లు, అలాగే ట్రస్ట్ బోర్డు మెంబర్లు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే గారైన గౌరవనీయులు శ్రీ బుచ్చిబాబు గారి వారి సహాయ సహకారాలతోటి, అందరి సహాయ సహకారాలతో, ప్రజల సహాయ సహకారాలతోటి ఈ యొక్క కార్యక్రమం దిగ్విజయంగా జరుగుతుంది. కావున భక్తులందరూ ఇచ్చేసి స్వామివారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించాల్సిన కోరి ప్రార్థిస్తున్నాం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సిపిఐ ఎంఎల్ వినోద్ మిశ్రా ప్రగతిశీల మహిళా సంఘం ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా ఏలేశ్వరం ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి ఏలేశ్వరం తహసీల్దార్ కార్యాలయం వరకు మహిళా సంఘం రాష్ట్ర నాయకురాలు గండెటి నాగమణి ఆధ్వర్యంలో వినోద్ మిశ్రా నగర్ యువతి అఖిలకు న్యాయం జరగాలని నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా కోసిరెడ్డి గణేష్, గండేటి నాగమణిలు మాట్లాడుతూ దళిత యువతి పిల్ల అఖిలకు ఎస్సీ కుల ధృవీకరణ పత్రం ఇవ్వడానికి ఏలేశ్వరం తహసీల్దార్ వేధింపులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. స్కూల్ నుండి పొందిన సర్టిఫికేట్, టీసీ, స్టడీ సర్టిఫికేట్ గతంలో ఎంఆర్ఓ మంజూరు చేసిన కుల ధృవీకరణ ఉన్నప్పటికీ మళ్లీ వంశవృక్షం కావాలంటూ ఎంఆర్ఓ పెండింగ్ పెట్టడం ఎంతవరకు న్యాయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం తహసీల్దార్కి వివరాలతో కూడిన అన్ని సర్టిఫికెట్లు అందజేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గుమ్మడి పాదాలమ్మ, పిల్ల కాంతం, కందుల వరలక్ష్మి, పాలప సుందరి, గోనాపు వరాలమ్మ, లోపింటి జయమ్మ, కొంతం సోమరాజు, దుక్క నోకరాజు తదితరులు పాల్గొన్నారు. మరి నిన్న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా, మరి నిన్న శివరాత్రి తాణాల సందర్భంగా మరి మహిళలందరూ కూడా రాకపోవడం వల్ల ఈరోజు మరి అఖిల భారత ప్రగతిశీల మహిళా సంఘం ఈరోజు మరి కార్యక్రమం తీసుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో
మరి ఏ మహిళకైతే అన్యాయం జరుగుతుందో, మరి ఎక్కడెక్కడో ఉన్న మహిళకి ఏ అన్యాయం జరిగినా సరే మరి ఈ సిపిఎంఎల్ వినోద్ మిశ్రా పార్టీ కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతుంది. మరి స్వతంత్రంగా మరి మేము ఉంటున్న ఐబీఎఫ్ కాలనీలో మహిళకు అన్యాయం జరిగే అప్పుడే రెండో నెల అవుతుంది. మరి అమ్మాయికి ఎటువంటి ప్రభుత్వం ద్వారా కానీ మరి పోలీసు వర్గం ద్వారా కానీ ఎటువంటి న్యాయం కూడా జరగడం లేదు. మరి దీన్ని ఇలాగ వాయిదాలు సాపు కింద నీళ్ళగా వాయిదాలు వేస్తున్నారే కానీ మరి వాళ్ళ మీద ఎటువంటి చర్య తీసుకోకపోవడం వల్ల మరి మేము చాలా మరి ఆలోచించవలసిన కారణం ఇది. తక్షణం మైనర్ అఖిలకి అన్యాయం చేసిన కుటుంబాన్ని తక్షణం మరి ఈ రోజు తక్షణం అరెస్ట్ చేయాలి, లేదా మరి అఖిలకి న్యాయం చేయాలి. లేకపోతే ఈ అఖిలకి న్యాయం జరిగే వరకు కూడా ఎవరైతే అన్యాయం చేశారో వాళ్ళ ఇంటి దగ్గర టెంట్ వేసి మరి అక్కడ కూర్చోబెట్టడం కూడా జరుగుతుంది అనేసి, మరి అఖిలకి న్యాయం జరిగే వరకు కూడా మహిళా సంఘం మరి ముందుంటుందనేసి మీ అందరికీ తెలియజేసుకోవడం జరుగుతుంది. నా పేరు ప్రెసిడెంట్ గణేశ్వరరావు, సిపిఎంఎల్ వినోద్ మిశ్రా ఆర్గనైజింగ్ కమిటీ కార్యదర్శిని. అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8 ప్రతి సంవత్సరం కూడా జరుపుకుంటూ ఉంటాం. కానీ మహిళలకు మధ్య మాత్రం ఈ యొక్క చట్టసభల్లో ఎన్నో హక్కులు ఉన్నప్పటికీ ఇవాళకి కూడా పురుషాహంకారం జరుగుతూనే ఉంది. ఆ పురుషాహంకారం జరుగుతున్నంత కాలం ఈవేళ ప్రతి గ్రామాల్లో, మండలాల్లో, నియోజకవర్గాల్లో కూడా మహిళలకి వార్డు మెంబర్ కానించి ఎమ్మెల్యే వరకు కూడా పదవులు వస్తూ ఉన్నాయి. కానీ ఆ పదవులు పెత్తందారులు ఎవరు అంటే వాళ్ళ భర్తలే దానికి ఏవేసలే ఉదాహరణ. వాళ్ళు విగ్రహాలుగానే కూర్చోబెడుతున్నారు కుర్చీలో, మొత్తం చక్కబెట్టినంతా కూడా ఈ యొక్క భర్తలే చక్కబెడుతున్నారు. దానికి పురుష అహంకారం అనేటువంటిది మరోసారి చెప్తా ఉన్నాం. మరి ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులు ఏంటి అంటే, ఈవేళ అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ఈ యొక్క కార్యక్రమాన్ని మనం కొనసాగిస్తూ ఉన్నాం. మరి ఏ రాష్ట్రంలోనే వినోద మిశ్రా నగర్లోనే ఒక మహిళకు అన్యాయం జరిగింది. ఒక యువకుడు 3 సంవత్సరాలు వాడుకుని ఈవేళ నాకు సంబంధం లేదు, నేను వాడలేదని చెప్తా ఉన్నాడు. ఆ యువకుడిని ఇప్పటికీ కూడా పోలీసు వారు ఎఫ్ఐఆర్ రాసేది తప్ప ఇంకా అరెస్ట్ చూపించలేదు. ఏంటండి అంటే, ఎలక్షన్ కోర్టు మీద వచ్చినటువంటి ఎంఆర్ఓ గారు ఎస్సీ సర్టిఫికెట్ ఇవ్వడానికి లంచం అడుగుతున్నాడు అనేటువంటి విషయం తెలిసింది. మరి అయినా గతంలో ఇచ్చిన ఎంఆర్ఓ సర్టిఫికెట్లు ఉన్నాయి. వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా 30 వార్షికోత్సవ వేడుకల సందర్భంగా స్థానిక దంటు కళాక్షేత్రంలో ఆ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ చిట్టెన్ రాజు ఆధ్వర్యంలో నిర్వహించిన అఖిల భారత తెలుగు సాహితీ సదస్సుకు భారత మాజీ రాష్ట్రపతి పద్మవిభూషణ్ ముప్పవరపు వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దేశవ్యాప్తంగా తెలుగు సాహిత్య రంగంలో విశేష సేవలు అందిస్తున్న సాహితీవేత్తలకు ఈ సందర్భంగా ముఖ్య అతిథి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు, మెమోంటోలు అందజేసి ఘనంగా సత్కరించారు. 2 రోజుల పాటు జరగనున్న ఈ సాహిత్య సదస్సులో పలు సాహితీ రంగానికి సంబంధించిన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా అధ్యక్షుడు డాక్టర్ వంగూరి చిట్టెన్ రాజు తెలిపారు. ఫస్ట్ మదర్ టంగ్, దెన్ బ్రదర్ టంగ్, లేటర్ ఎనీ అదర్ టంగ్. మనం అందరం చేయాల్సిన మొదటి పని ఏంటంటే, మన ఇంట్లో మన పిల్లల చేత అమ్మా నాన్న అనిపించాలి. తప్పు తల్లిదండ్రులు చేస్తున్నారు. రచయితలు ముఖ్యంగా దీన్ని ప్రాచుర్యం తీసుకోవాలి. పిల్లలు నాన్న, మమ్మీ అని, డాడీ అని. మనం మంచి అమ్మా అంటే అంతరాలని చూస్తాం, మమ్మీ అంటే కూతురుని చూస్తాం. కాబట్టి రాత్రికి ఒకసారి ట్రై చేసుకోవాలి. ఆ అమ్మ అంటే ఉండే అనుభూతి అది చెప్పడానికి వీలు కాదు. అదే అందుకని ప్రతి పిల్లవాడికి మనం ఇంట్లో వీధిలో, గుడిలో, బడిలో, అమ్మ ఒడిలో నుంచి వచ్చిన భాష అవుతుందో
ఆ భాషను బాగా అలవాటు చేయాల్సిన అవసరం ఇంటి నుంచే ప్రారంభించాలి. దాంతోపాటు తెనాలి రామకృష్ణ కథలు చదివిన ప్రతి పిల్లాడిలో సమయస్ఫూర్తి పెరుగుతుంది. బట్ విక్రమార్క కథలు చేసిన ప్రతి పిల్లాడికి ప్రపంచం అర్థం అవుతుంది. పంచతంత్రం కథలు పిల్లలు నేర్చుకుంటే దాన్ని కూడా మాతృభాషలో నేర్చుకుంటే అంతకు మించిన బలం ఏమైనా ఉంటుంది. రాజకీయాల్లో పోవాలంటే పంచతంత్రం నేర్చుకోవాలి. లేకపోతే కుతంత్రాలు వస్తాయి, అసంతంత్రం బాగుంటుంది. అన్నిటికి మించి తెలుగు పద్యంలో ఉన్న భావన వైభవం మరే భాషలో లేదంటే అతిశయోక్తి కాదు. అన్ని భాషల్లోని ఆ భాషలో పదాలతో పరిపుష్టమైన తెలుగు ప్రపంచంలోని ఏ భాష నేర్చుకోవడానికైనా వారధిగా సహాయపడుతుంది. మాతృభాషను క్షుణ్ణంగా నేర్చుకున్న వారు ఏ భాషనైనా అవలీనంగా నేర్చుకుంటారని శాస్త్రవేత్తలే స్వయంగా చెప్తూ ఉన్నారు. భాషా పరిరక్షణకు పత్రికలతో పాటు సినిమా, టెలివిజన్ అందరి యొక్క బాధ్యత ఉంది. భాష లేదనుకోండి, పేపర్ ఉండదు, ఈనాడు ఉండదు, జ్యోతి ఉండదు, వార్త ఉండదు, సాక్షి ఉండదు, ఏది ఉంది. భాష అయిపోతే చదివేది దేవుడు చదువుతాం మనం. అలాగే ఛానల్స్ ఉన్నాయి, ఎన్ని ఛానల్స్ వాళ్ళు చెప్పలేము. తెలుగు సాహితీ సదస్సుకి అందరికీ స్వాగతం. వంగూరి ఫౌండేషన్ అమెరికా 30వ వార్షికోత్సవ సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా రచయితల సంఘంతో సంయుక్తంగా నిర్వహిస్తున్న సభకి ఇప్పుడే మన పూర్వ ఉపరాష్ట్రపతి గౌరవ వెంకయ్యనాయుడు గారు వచ్చి అద్భుతమైనటువంటి ప్రసంగం చేసి ఇప్పుడే నిష్క్రమించారు సభ నుంచి. ఇప్పటి నుంచి రేపు సాయంకాలం అంటే మార్చి 10 సాయంత్రం 6 గంటల దాకా తెలుగు సాహిత్యంలో ఉన్నటువంటి అనేక మంది సాహితీ ప్రముఖులు అనేక ప్రాంతాల నుంచి వచ్చి మంచి సాహిత్య ప్రసంగాల్ని వినిపిస్తారు. తెలుగు భాష, తెలుగు సాహిత్యం ఒక ప్రాధాన్యత గురించి తెలియాలంటే ఇటువంటి సాహితీ సదస్సులు ఎంతో అవసరము. ఎంతోమంది రావాలి, వినాలి. మన అస్తిత్వాన్ని, మన కళారూపాలని, మన సంస్కృతిని కాపాడుకోవడానికి టీడీపీ జనసేన బీసీ డిక్లరేషన్ల పట్ల నేతల హర్షం. తెలుగుదేశం జనసేన పార్టీలు ప్రకటించిన బీసీ డిక్లరేషన్ ఎంతో ఉపయోగకరంగా ఉందని బీసీ సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం బీసీ డిక్లరేషన్ పై కాకినాడలో పలువురు బీసీ సంఘాల నాయకులు విలేకరులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకుడు వాసంశెట్టి సుభాష్ మీడియాతో మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 56 కార్పొరేషన్లు ఇచ్చి ₹1 కూడా నిధులు ఇవ్వకుండా మోసం చేస్తుందని, కానీ తెలుగుదేశం జనసేన బీసీ డిక్లరేషన్లో తెలుగుదేశం జనసేన పార్టీ జైహో బీసీ సమావేశంలో ఈ నెల 5వ ప్రకటించిన బీసీ డిక్లరేషన్ బీసీల స్థితిగతులు, బీసీల ఆర్థిక పరిస్థితులు మెరుగుపరచడానికి బీసీలకు 5 సంవత్సరాలకు 1,50,000 కోట్ల బడ్జెట్లు ప్రకటించడం, 50 ఏళ్లు దాటిన బీసీలకు 4,000 పింఛన్ ప్రకటించడం, బీసీలకు రక్షణ చట్టం చేయడం, స్థానిక సంస్థల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో కోల్పోయిన రిజర్వేషన్లను తిరిగి 34% పునరుద్ధరిస్తామని ప్రకటించడం, చట్టసభల్లో అడుగుపెట్టని కులాలకు నామినేటెడ్ పదవులు ఇస్తామని, అలాగే నామినేటెడ్ పదవుల్లో కూడా 34% రిజర్వేషన్ పాటిస్తామని చెప్పడం బీసీలకు ఎంతో ఉపయోగపడుతుందని సుభాష్ తెలియజేశారు. ఈ సమావేశంలో పప్పు దుర్గా రమేష్, సుందరపల్లి వివిఎస్ గోపాలకృష్ణ, ఎంఏ తాజుద్దీన్, కొక్కిలగడ్డ గంగరాజు, వమ్మి బాలాజీ, ఏవిడి మెంటారావు, కలిదిని సురేష్, మేడిశెట్టి ఇజ్రాయెల్, టీవీఎల్ గణేష్, కొలిశివ నాగేశ్వరరావు, అనసూరి సతీష్ తదితరులు పాల్గొన్నారు. మార్చి 5వ తారీఖున జైహో బీసీ సమావేశంలో తెలుగుదేశం జనసేన పార్టీ ప్రకటించిన బీసీ డిక్లరేషన్ ఉందో దాంట్లో ప్రకటించిన కొన్ని అంశాలపై బీసీ సామాజిక వర్గాల తరపు నుంచి మేము పూర్తి స్థాయిలో స్వాగతిస్తూ ఉన్నాం. దాంట్లో ముఖ్యంగా ఏదైతే చట్టసభల్లో 33% రిజర్వేషన్లు కల్పించి కేంద్రానికి సిఫార్సు చేస్తారన్న విషయాన్ని బీసీ సామాజిక వర్గం తరపు నుంచి పూర్తి స్థాయిలో మేము స్వాగతిస్తూ ఉన్నాం. దీనిని ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అలాగే మరొక ముఖ్యమైన విషయం, ఏదైతే గత స్థానిక సంస్థల్లో 34% ఉండాల్సిన రిజర్వేషన్ 24%కి కోర్టు తీర్పులను అడ్డుపెట్టుకుని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అమలు చేసిందో యథావిధిగా 34% రిజర్వేషన్ని తిరిగి అమలు చేయడానికి బీసీ డిక్లరేషన్ చేస్తున్నారు. దీన్ని కూడా మేము స్వాగతిస్తూ ఉన్నాం. మరొక విషయం, ఏదైతే నామినేటెడ్ పోస్టులు ఉన్నాయో ఇప్పటివరకు నామినేటెడ్ పోస్టుల్లో ఎక్కడా కూడా రిజర్వేషన్ పద్ధతిని పాటించలేదు. బీసీ డిక్లరేషన్లో నామినేటెడ్ పోస్టులు కూడా 34% రిజర్వేషన్లు పాటిస్తా ఉన్నారో దాన్ని కూడా మేము పూర్తి స్థాయిలో స్వాగతిస్తా ఉన్నాం. మరొక ముఖ్యమైన విషయం, ఏదైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం బీసీలకు మేము ఎక్కువ పదవులు ఇచ్చాం, నామినేటెడ్ పదవులు ఇచ్చాం, ఎమ్మెల్యే సీట్లు ఇచ్చాం, ఎమ్మెల్సీ సీట్లు ఇచ్చామని చెప్తా ఉన్నారో, మీరు పదవులు ఇచ్చారు, సీట్లు ఇచ్చారు, కానీ ఎక్కడా కూడా అధికారాలు ఇవ్వలేదు, నిధులు ఇవ్వలేదు. ఇది బీసీలను మోసం చేయడమే. ఏదైతే బీసీ డిక్లరేషన్లో సంవత్సరానికి 30,000 కోట్ల రూపాయలు, 5 సంవత్సరాలకి 1,50,000 కోట్ల రూపాయలు మీరు ప్రకటించారో ఈ బీసీ డిక్లరేషన్లో, ఇది పూర్తి స్థాయిలో బీసీల యొక్క ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది.
నిధులు ఇవ్వలేని 56 కార్పొరేషన్ల కంటే కూడా 1,50,000 కోట్ల రూపాయలు ఇస్తామన్న ఈ బీసీ డిక్లరేషన్ మీ పూర్తి స్థాయిలో స్వాగతిస్తూ మీరు ఏదైతే బీసీ డిక్లరేషన్ లో ఇచ్చారో దాన్ని పూర్తి స్థాయిలో అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని అమలుపరచాలని, అలాగే గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం బీసీల పట్ల కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారో అవన్నీ కూడా ఈ డిక్లరేషన్ లో సవరించుకోవడం జరిగింది. దీన్ని మేము పూర్తి స్థాయిలో స్వాగతిస్తా ఉన్నాం. ఖచ్చితంగా రాబోయే ప్రభుత్వంలో బీసీలకి కేవలం పదవులే కాకుండా నిధులు విధులున్న అధికారాలు కూడా ఇస్తాయని చెప్పి ఆశిస్తూ ఈ బీసీ డిక్లరేషన్ మేము పూర్తి స్థాయిలో స్వాగతిస్తూ, అలాగే ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో కూడా మీరు డిక్లరేషన్ లో పెట్టిన 33% బీసీ రిజర్వేషన్లు చట్టసభలు పంపిస్తామన్నదో దాన్ని కూడా వీలైనంత ఈ ఎన్నికల్లోనే సీట్లు ఇచ్చి అమలు పరచాలని చెప్పి మేము తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. గారు సమక్షంలో బీసీ డిక్లరేషన్ అనేది ప్రవేశపెట్టడం జరిగింది. దాన్ని మేమందరం కూడా స్వాగతిస్తూ మరి హర్షధ్వానాలు తెలియజేయాలని చెప్పేసి మీ ముందుకు రావడం జరుగుతుంది. గుర్తించి బీసీ రక్షణ చట్టం అనేది అమలుపరచాలి. అదేవిధంగా గీత ఉపకులాలకి 20% లిక్కర్ లైసెన్స్లు ఇవ్వాలి అనే రెండు హామీలు ఆయన పొందుపరచడం జరిగింది. అదేవిధంగా మొన్న జరిగిన 5వ తారీఖున జైహో బీసీ సభలో కూడా డిక్లరేషన్లో ఇవన్నీ ప్రవేశపెట్టడం జరిగింది. ముఖ్యంగా 50 సంవత్సరాలు దాటి బీసీలందరికీ కూడా ఈ పెన్షన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఏదైతే వైసీపీ ప్రభుత్వం అలసత్వం వల్ల 34% నుంచి స్థానిక సంస్థల రిజర్వేషన్లో 24 వచ్చేసినాయో 24కి వచ్చినాయో అవి మళ్ళీ పునరుద్ధరించి దాన్ని మళ్ళీ 34% తీసుకెళ్తామని ఈ బీసీ డిక్లరేషన్లో చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా వైసీపీ ప్రభుత్వం ఈ బీసీ సబ్ ప్లాన్ నిధుల్లో 75,000 కోట్లని డైవర్ట్ చేయడం, దాన్ని కవర్ చేయడం కోసం ఒక డమ్మీ కార్పొరేషన్లు పెట్టడం జరిగింది. డమ్మీ కార్పొరేషన్లు పెట్టి ₹1 నిధులు కూడా అందులో శాంక్షన్ చేయడం జరగల. కేవలం వాళ్ళకి ఇచ్చిన ఆఫీసుల్లో కుర్చీలు మంచాలు తప్ప ఇంకేమీ లేవు. బీసీలకి ప్రత్యేకించి వైసీపీ ప్రభుత్వం చేసింది శూన్యం. అదేవిధంగా 2014 నుంచి 19 వరకు నారా చంద్రబాబు నాయుడు గారు సగౌరవంగా చెప్పుకుంటున్నారు, మేము 31,000 కోట్లు ఇచ్చాం అని. ఈ రోజున మరి వైసీపీ ప్రభుత్వం టీడీపీ అసెంబ్లీ టికెట్లలో శెట్టి బలిజలకు సముచిత స్థానం కల్పించాలని టీడీపీ శెట్టి బలిజ సామాజిక వర్గ నాయకులు డిమాండ్ చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలో టీడీపీ శెట్టి బలిజ వర్గీయుల సమావేశం గురువారం నిర్వహించారు. ఈ సమావేశం రాష్ట్ర టీడీపీ శెట్టి బలిజ కన్వీనర్ కుడుపూడి సత్యబాబు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా కుడుపూడి సత్యబాబు మాట్లాడుతూ ఇటీవల టీడీపీ జనసేన ప్రకటించిన సీట్లలో కనీసం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఒక్క సీటు కూడా శెట్టి బలిజలకు కేటాయించలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో బీసీల్లో అత్యధిక సంఖ్యలో ఉన్న శెట్టి బలిజలకు కనీసం 2 అసెంబ్లీ సీట్లను కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా టీడీపీ సాధికారిక కన్వీనర్ దాసరి వీర వెంకట సత్యనారాయణ, రాజోలు ఎంపీపీ కేటా శ్రీను, డాక్టర్ కాదా వెంకటరమణ, చెల్లుబోయిన శ్రీను, నూలెటి శ్రీను, మల్లుల పోలయ్య, మేడశెట్టి సూర్యనారాయణ, పితాని వీరభద్రరావు, గుత్తల పట్టాభిరామారావు, కముజు వెంకటేశ్వరరావు, మట్టపర్తి రాజేశ్వరరావు, మట్టపర్తి అచ్యుత్, ఎలమెల్లి జగన్మోహన్, వనము వీరబ్రహ్మం, కడలి వెంకటేశ్వరరావు, చొల్లంగి వీరబాబు తదితరులు పాల్గొన్నారు. మా మహానుభావుడు దొమ్మేటి వెంకటరెడ్డి గారు పెట్టినటువంటి చెట్టి బలిజ కులానికి రాజకీయంగా ఒక చరిత్ర ఉంది. రాజకీయ పార్టీ టిక్కెట్లు ఇవ్వలేనటువంటి సమయంలో కూడా అమలాపురంలో, రామచంద్రపురంలో ఇండిపెండెంట్లుగా గెలిచినటువంటి చరిత్ర ఉంది. అక్కడ 1978లో పిల్లి అప్పారావు గారు రామచంద్రపురంలో, ఇక్కడ కుడుపూడి సూర్యనారాయణ గారు, కుడుపూడి చిట్టబ్బాయి గారు గెలిచి చూపించాం. అటువంటి చైతన్యం కలిగినటువంటి చెట్టి బలిజ కులంలో పుట్టినటువంటి మేము తెలుగుదేశం పార్టీలో పనిచేస్తూ ఈవేళ సమావేశం పెట్టుకుని వైఎస్ఆర్సీపీలో కొంతమంది చెట్టి బలిజలు ముందుకు పోతున్నారు, వారికి కొంత సముచితమైనటువంటి స్థానం ఇస్తున్నారు. వారు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని చెట్టి బలిజ కులస్తులకి
కొన్ని ఎమ్మెల్యే సీట్లు, కొన్ని ఎంపీ సీట్లు, కొన్ని ఎమ్మెల్సీలు రాజ్యసభ ఇచ్చుకుంటూ పోతున్నారు. కాబట్టి తెలుగుదేశంలో ఉన్నటువంటి మాకు కూడా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు, అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఆలోచించి వైఎస్ఆర్ సిపి ఇచ్చినటువంటి పదవులకు దీటుగా ఏమాత్రము తగ్గకుండా మా కులానికి కూడా ఒక గుర్తింపునిచ్చి మీరు ఈ ఎన్నికలలో ముందుకు ప్రోత్సహించాలని ఈ మీటింగ్ ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం. చెట్టు బలిజలు తెలుగుదేశం పార్టీ కోసం కృషి చేస్తాం, అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేస్తాం. ఎట్ ద సేమ్ టైం అధికారంలోకి వచ్చి తీసుకురావడానికి కృషి చేస్తున్నటువంటి మా చెట్టు బలిజ కులస్తులకు తగినటువంటి సీట్లు ఇచ్చి, ఒకవేళ సీట్లు ఇవ్వలేకపోతే తామాషా ప్రకారంగా ఎమ్మెల్సీలుగా రాజ్యసభలో అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం. ఆ అవకాశాలు కష్టకాలంలో పార్టీకి పనిచేసినటువంటి సీనియర్లను గుర్తుపెట్టుకుని రాత్రికి రాత్రే ఇటీవల కాలంలో వచ్చినటువంటి వారిని హక్కుని చేర్చుకుని సీనియారిటీని పక్కనకు పెట్టొద్దు. పార్టీ కష్టకాలంలో ఉన్నటువంటి వారికి సముచిత స్థానం ఇవ్వండి. పార్టీలో కొత్తగా వచ్చినటువంటి వారికి కూడా స్వాగతించి కొన్నాళ్ళు పనిచేసిన తర్వాత వాళ్ళు కూడా మమేకమైన తర్వాత వాళ్ళకు కూడా సందర్భాన్ని బట్టి సముచిత స్థానం ఇవ్వండి. అంతేగాని వారికి అందరం ఎక్కించి సీనియర్ నాయకులైనటువంటి గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో, జిల్లా స్థాయిలో పార్టీ కష్టకాలంలో పనిచేసినటువంటి వారిని తగినటువంటి గుర్తింపు ఇవ్వాలని మీ ద్వారా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మనం చాలా తక్కువ చెప్పుకున్నాం. ఎందుకంటే ఈరోజు సెట్టిబలిజీ అని ఎవరన్నా సరే తలెత్తుకుని తిరగలుగుతున్నాం అంటే పార్టీల దగ్గర, అగ్ర కులాల దగ్గర మనం ఎదుగుతున్నాం అంటే వెనకాతలు రెడ్డి సుబ్రహ్మణ్యం ఉన్నాడు రా బాబు, వీళ్ళ మీదకి వస్తే నోరేసుకు పడిపోతాడు రా బాబు అని ఒక రకమైన భయం ఉందంటే అది కేవలం రెడ్డి సుబ్రహ్మణ్యం గారే. మన సీట్లు కూడా వాళ్ళే కేటాయించడం అనేది ఎంతవరకు దుర్మార్గం ఆలోచించండి. మనోళ్ళు కూడా సీటు కావాలంటే పితాన్ గారి దగ్గరికి వెళ్ళండి, రెడ్డి సుబ్రహ్మణ్యం గారి దగ్గరికి వెళ్ళండి. వేరే అగ్రకుర్ణాల దగ్గరికి వెళ్ళి వాళ్ళ కాళ్ళు పట్టుకుని సీట్లు తెచ్చుకోవడం ఏంటంటే బాబు, ఇది ఎక్కడ నేను చూడలేదు. ఇది అందరూ కూడా గమనించండి. ఎందుకంటే మనకు నాయకత్వం ఉంది, మనకు పోలిట్ బ్యూరో ఉన్నాడు పితాన్ సత్యనారాయణ గారు, అలాగే ఇక్కడ రెడ్డి సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. మీకు కావాలనుకుంటున్నప్పుడు మిగతా నాయకులందరూ కలుపుకోండి. ఇక్కడ తెలుగుదేశం పార్టీలో ఫస్ట్ నుంచి పల్లకిలు మోసిన వాళ్ళు మేము ఉన్నాం కదా, ఒక్కసారి కూడా ఎవరిని కలరు చెయ్యరు. మీకు ఏంటంటే అగ్రకులాల అందంలో ఉన్నాయి, వాళ్ళకు కూడా ఏంటంటే ఓ గొలుసేసి కింద కుక్కలు కట్టేసినట్టు ఎవరో ఒకరు కావాలి సెట్టిబలిజీల నుంచి. అలాంటి వ్యక్తిని ఒకళ్ళు ఎన్నుకుంటారు, ఆ ఎన్నుకున్న వ్యక్తికి పదవులు ఇస్తారు. ఈరోజు నేను ఎంత కష్టపడి ఎంత మాట్లాడుతున్నానంటే రేపు పొద్దున్న నాకు పదవి వచ్చినా రాకపోయినా సెట్టిబలిజీ అన్న అతను ఎవరన్నా సరే గౌరవంగా తలెత్తుకుని నుంచోవాలి ఎవరి దగ్గరైనా సరే. ఎందుకంటే మనం ఎవరి దగ్గర కూలి పని చేయట్లేదు, ఎవరి దగ్గర డబ్బు తింటలేదు. ఈ రోజు కూడా తెలుగుదేశం పార్టీలో స్వచ్ఛందంగా కార్లు పెట్టుకుని ఎక్కడ మీటింగ్ పెట్టినా అక్కడ ప్రతి రూపాయి కూడా ఖర్చు పెట్టుకుని వచ్చే నాయకుడు ఎవడన్నా ఉన్నాడంటే అది సెట్టిబలిజీలో తెలుగుదేశం పార్టీ నాయకులని ఇది గర్వంగా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఇన్ఛార్జీలు కార్లు ఎడితే ఎక్కుతారు, మన వాళ్ళు ఉన్నా లేకపోయినా సొంతంగా వాళ్ళ కార్లు. సెట్టిబలిజీ సాధికారత సమావేశం ముఖ్య ఉద్దేశం తెలుగుదేశం పార్టీలో ఎప్పటి నుంచో ఉన్న సీనియర్లకి ఏ అన్యాయం జరగకుండా ఎప్పటి నుంచో పార్టీని భుజం మీద వేసుకుని మోస్తున్న మాలాంటి కార్యకర్తలకు ఏ విధమైన ఇది జరగకుండా మాలో మేము మాట్లాడుకోని రేపు రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారిని నెగ్గించడమే ధ్యేయంగా సెట్టిబలిజీలు అందరూ కూడా పనిచేస్తున్నారు. ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా గుర్తించి ముఖ్యంగా కష్టకాలంలో ఎప్పుడున్నా సరే సెట్టిబలిజీలు అందరూ కూడా మీరు ఎక్కడ పోటీ చేయమంటే అక్కడి నుంచి పోటీ చేసిన చరిత్ర ఉంది. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు మీరు ఎక్కడ ఆదేశిస్తే అక్కడ పోటీ చేసిన చరిత్ర సెట్టిబలిజీలకు ఉంది. ఇప్పుడు పార్టీ వేయన్నప్పుడు మీరు కూడా మమ్మల్ని గుర్తించి సెట్టిబలిజీలకు
తగిన అవకాశాలు ఇవ్వాలని, ఒకవేళ పార్టీ పొత్తులో భాగంగా ఇవ్వలేని పక్షంలో రేపు అధికారంలోకి రాగానే మాకు తామాషా ప్రకారం మీకు ఇన్ని సీట్లు ఇవ్వలేకపోతున్నాం కాబట్టి ఖచ్చితంగా మేము ఎమ్మెల్సీలు ఇస్తాం, రాజ్యసభ ఇస్తాం, పలానా దుక్కునిస్తాం, లేకపోతే ఎంపీ ఇస్తామని చెప్పి మా జనాల్లోకి మేము కూడా వెళ్ళి వైసీపీ పార్టీకి ధీటుగా పనిచేసే విధంగా సెట్టుబల్జీలు అందరూ కూడా ఇక్కడ రెడీగా ఉన్నారు. మీరు కూడా ఆ విధంగా ఆలోచించి రేపు ఎలక్షన్ ముందు సెట్టుబల్జీలకు తగు న్యాయం చేస్తారని పత్రికాపూర్వకంగా మీ అందరినీ కూడా చంద్రబాబు నాయుడు గారిని కోరడం జరిగింది. సెట్టుబల్జీలు అందరూ ఇది గమనించి ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. తమ కుటుంబానికి మంచి చేస్తేనే ఓటు వేయమని చెప్పిన ఏకైక సీఎం జగనేనన్న మంత్రి దాడిశెట్టి. తుని మండలం కేవో మల్లవరం గ్రామంలో గ్రామ సచివాలయం విలేజ్ క్లినిక్ ని ప్రారంభించిన రాజా. వైసీపీ సర్కార్ బీసీలను పూర్తిగా మోసం చేస్తుందని ఆరోపించిన విశాఖ పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యుడు పెతకంశెట్టి. నేడు రాష్ట్రంలో దిశానిర్దేశం లేకుండా పాలన చేసి అధోగతి పాలు చేసిన ఘనత జగన్కే దక్కుతుందని స్పష్టం చేసిన గణబాబు. ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పన ధ్యేయంగా రాష్ట్రంలో జగన్ పరిపాలన సాగుతుందన్న ప్రభుత్వ విప్ చెర్ల. రావులపాలెం మండలంలో సాధారణ నిధులతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన జగ్గిరెడ్డి. రానున్న సార్వత్రిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా సంసిద్ధంగా ఉన్న కాకినాడ జిల్లా పోలీసు యంత్రాంగం. ఎస్పీఎస్ సతీష్ కుమార్ సూచనలతో ప్రతిపాడు నియోజకవర్గంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించిన సీఐ శేఖర్ బాబు. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.